హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ వ్లాగ్. సో ఈ వీడియో వచ్చేసి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే అడుగుతున్నారు చాలామంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఉంటుంది, ఒకసారి చూసేయండి. అండ్ ఆల్సో ఇంకా చాలామంది అయితే మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ కావాలక్క అని అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఒకసారి చెప్తాను. అండ్ ఆల్సో దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో దట్ మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి ఎలాంటి అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. సో ఇదైతే మన ఛానల్ మెయిన్ పేజ్ అనమాట, అంటే హోమ్ పేజ్. సో ఒక్కసారి మన కన్వీనియంట్గా స్క్రీన్ అయితే పెట్టుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఛానల్ దగ్గర మోర్ అని ఉంటుంది కదా, సో అది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు టెలిగ్రామ్ లింక్ అని కనబడుతుంది. సో టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మనల్ని డైరెక్ట్గా మన గ్రూప్లోకి అయితే తీసుకెళ్తుంది అన్నట్టు, మన టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే కొన్ని రిజల్ట్స్ లింక్స్ పెడతాను, ట్యూషన్ ఫీ లింక్స్ పెడతాను. సో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇమీడియట్గా నేను వీడియో చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నేనైతే ఇక్కడ లింక్స్ అయితే పెడతా ఉంటానంట. సో దట్ మీరైతే ఎంబటే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇదన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ది పీడిఎఫ్ కూడా పెట్టాను, ఒకసారి చూసేయండి. దాంట్లో మనకి ఏ కోర్స్కి ఎంత ఫీ అనేది, ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఫీజెస్ ఎంత అని కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఒకసారి అది చూసేయండి. సో అండ్ మనమైతే ఇప్పుడు డైరెక్ట్ ఇందులోకి మన అప్లికేషన్ లింక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. సో లింక్ అయితే క్లిక్ చేసినట్టయితే మనకి సో ఇక్కడికి తీసుకొస్తుంది అన్నట్టు హోమ్ పేజీ. ఇక్కడ మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ యొక్క ఇందాక పీడిఎఫ్ చూసాం కదా, సో ఆ లింక్ అంటే ఆ పీడిఎఫ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఇది క్లిక్ చేసి చూసినా కానీ మీకు ఆ పీడిఎఫ్ అయితే కనబడుతుంది. సో ఇంకా మనకి ఇక్కడ ట్యూషన్ ఫీజు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి యూజీ ఫస్ట్ ఇయర్ బీఏ బీకామ్ బీఎస్సీదేమో ఫస్ట్ లింకు, అండ్ సెకండ్ లింక్ మన సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ట్యూషన్ ఫీ కట్టుకోవడానికి అయితే మనది సెకండ్ లింక్ అన్నట్టు. అండ్ ఆల్సో ఇక్కడ ఎంఏ ఎంకామ్ వాళ్ళకి ఆన్లైన్ అంటే వాళ్ళకి అడ్మిషన్స్ కోసం ఉంటుంది కదా, సో వాళ్ళకైతే ఇక్కడ థర్డ్ లింక్. అండ్ మిగతా వాళ్ళ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ ఉంటుంది కదా పీజీ వాళ్ళదైతే ఇక్కడ ఇంకో లింక్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. సో ఇదన్నమాట, ఒకసారి కంప్లీట్గా చూసేద్దాం. క్లిక్ చేస్తున్నాను. యూజీ ఫస్ట్ ఇయర్ది బీఏ బీకామ్ బీఎస్సీ. సో మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్, అప్డేట్ అప్లికేషన్ ఫాము, అప్లోడ్ సర్టిఫికేట్స్, ప్రింట్ అప్లికేషన్ ఫాము, అప్లికేషన్ స్టేటస్, పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అని వస్తుంది కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ అని. సో ఈ విధంగా క్లిక్ చేసినాకైతే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు అన్నట్టు. సో అవన్నీ మనమైతే ఇక్కడ అగ్రి కొట్టేసుకోవాలి. ఒకసారి మీకు చదువుకోండి. మనకి కొందరైతే ఎలా అంటే కొన్ని టాప్ న్యూస్ ఉన్నాయి, ఎలా అంటే డిగ్రీ ఓపెన్లో డిగ్రీ చేయాలంటే ఇంటర్ సర్టిఫికేట్స్ అవసరం లేదు అని ఇట్లా కొందరైతే అంటున్నారు. 10th సర్టిఫికేట్ అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు అని ఇట్లాంటివి అయితే కొన్ని ఉన్నాయి. సో అలాంటిది ఏమీ కాదండి. సో మనకి షూర్గా 10th మెమోస్ ఉండాలి, అండ్ ఆల్సో మనకి ఇంటర్ మెమోస్ ఉండాలి. ఆర్ ఇంటర్ మెమోస్ లేకపోతే దానికి ఈక్వివాలెంట్ లైక్ పాలిటెక్నిక్ అయినా యూ హ్యావ్ టు కంప్లీట్ 3 years పాలిటెక్నిక్ కోర్సు. అండ్ ఆల్సో లేకపోతే ఇక్కడ ఐటీఐ పాస్ సర్టిఫికేట్ ఫర్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 2 years ఆఫ్ ఐటీఐ కోర్సు. ఇలా కొందరు అయితే డౌట్స్ అడుగుతున్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అక్క, లేకపోతే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. సో ఇంటర్కి ఈక్వివాలెంట్గా ఏ కోర్స్ అయినా ఎలిజిబుల్ అండి. సో ఆ సర్టిఫికేట్స్ అయితే షూర్గా ఉండాలి. ఇక్కడ మనము ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అని కొట్టి సబ్మిట్ కొట్టేసేయాలి. ఇక్కడ సబ్మిట్ కొట్టినాక మనకైతే పేజ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇదనమాట, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము డిఈబి ఐడి అని అడుగుతున్నారు కదా. సో డిఈబి ఐడి అంటే చాలామందికి సో తెలియదు. అదేంటంటే నేను ఒక వీడియో చేసి పెట్టాను, లైక్ ఏబిసి ఐడి అండ్ డిఈబి ఐడి. ఇది ఇంతకుముందు అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీగా ఉండాలన్నారు. సో అందరూ అప్పుడు చాలామంది అయితే క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు న్యూగా అడ్మిషన్ తీసుకునే వాళ్ళకు కూడా కావాలంటున్నారు కాబట్టి సో ఫస్ట్ అయితే నేను వీడియో పెట్టాను, అది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది అండ్ అలాగే మన ఛానల్లో ఉంది. హౌ టు క్రియేట్ ఏబిసి ఐడి అండ్ డిఈబి ఐడి అని ఉంటుంది. ఒకసారి ఆ వీడియోని కంప్లీట్గా చూసేయండి.
మీకు అక్కడ ఏబీసీ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఏబీసీ ఐడి వచ్చాక ఏబీసీ ఐడితో డిఈబి ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలని కంప్లీట్గా అయితే వీడియో చేసి పెట్టాను, ఒకసారి చూసేయండి. మనకి అక్క డిఈబి ఐడి అడిగారు కదా, మరి ఏబీసీ ఐడి ఎందుకు అని అంటారా? సో మనకి డిఈబి ఐడి కావాలంటే మనకి ఏబీసీ ఐడితోనే డిఈబి ఐడి అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకున్నాక తర్వాత డిఈబి ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలన్నట్టు. సో అక్కడ డిఈబి ఐడి క్రియేట్ చేసుకున్న ఆ నెంబరు మనం నోట్ చేసుకోవాలి. ఆ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనం ఎంటర్ చేసినట్టయితే ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మనకైతే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది అన్నట్టు. సో అదనమాట కంప్లీట్ ప్రాసెస్ అయితే.